ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి తిరుపతి పర్యటన నేపథ్యంలో నారా భువనేశ్వరిని తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనితా యాదవ్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ప్రజలందరి మన్ననలు అందుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. తమపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పదవిని అప్పగించడం తనకెంతో సంతోషంగా ఉందని, పార్టీ అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో తిరుపతికి చెందిన ముని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించారు అని ఒక ప్రకటనలో తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే టీడీపీ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.